హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి డబల్ ఎగ్ చికెన్ మ్యాగీ. సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయి కదండి. సో పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ అడుగుతూ ఉంటారు. ఇలాంటప్పుడే సింపుల్గా అయిపోయే మ్యాగీని కొంచెం డిఫరెంట్గా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంక ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక కప్పు క్యారెట్ ముక్కలు, అరకప్పు టమాటో ముక్కలు, 3 పచ్చిమిర్చి తరుగు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువగా ఫ్రై అవసరం లేదండి. ఇలా వెజ్జీస్ అన్ని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుని చికెన్ పీసెస్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఈ వెజ్జీస్ అండ్ చికెన్ పీసెస్ని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ప్యాన్లోనే ఒక సైడ్కి పెట్టుకొని ఇప్పుడు ఇందులో 4 ఎగ్స్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఎగ్స్ని ఒక 2 నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత స్లోగా బీట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల ఎగ్ పీసెస్ అనేవి పెద్దగా వస్తాయి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా ఎగ్స్ సగం ఫ్రై అయ్యాక వెజ్జీస్ అండ్ ఎగ్ బాగా కలిసేలా కలుపుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మ్యాగీ మసాలాను వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 500 ml వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మ్యాగీ మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఇన్స్టెంట్ మ్యాగీని వేసుకొని బాగా కలుపుకొని మ్యాగీని బాయిల్ చేసుకోవాలి. మనకి మ్యాగీ బాయిల్ అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, ఒక 3 నిమిషాలు సరిపోద్ది. ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వెజ్జెస్ కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న మ్యాగీని ఈ వెజ్జెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఈ వెజ్జీస్ అండ్ మ్యాగీ కలిసేలాగా హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. ఇలా టాస్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మ్యాగీ రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దాంతో చేయండి.